హలో ఆల్ నమస్తే. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ సోషల్ మీడియా అనేది వరమా లేకపోతే శాపమా? టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రావర్బ్‌తో సెషన్ స్టార్ట్ చేద్దాం. ఏ సోల్జర్ who doesn't use his weapons efficiently will be defeated in the battlefield. సోల్జర్‌కి సోషల్ మీడియాకి ఉన్న రిలేషన్‌షిప్ ఏంటి? ఇక్కడ సోల్జర్ అనేది మనమండి. ఐ మెంట్ పీపుల్, మనమందరం. సోల్జర్ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా సరే, విచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ హీ హ్యాస్. ఇట్ ఈస్ సేమ్ ఇన్స్ట్రుమెంట్ వాట్ వీ కాల్ యాజ్ సోషల్ మీడియా. అది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండి. సో ఈ వెపన్ని కానీ మనము కరెక్ట్గా ఉపయోగించకపోతే మనం కూడా ఓడిపోవడం అనేది తథ్యం. ఈ సోషల్ మీడియా గురించి ఏంటి, డెఫినిషన్ ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనము కమ్యూనికేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియా యూజ్ చేస్తాను. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, పావురాల్ని, పక్షుల్ని, లేకపోతే గుర్రాలని, లేకపోతే ఇంకా కొంచెం కాలక్రమేణా రేడియోస్ యూజ్ చేశారు, టెలిఫోన్స్ యూజ్ చేసాం, ఫ్యాక్స్ యూజ్ చేసాం. ఇలాంటివంతా యూజ్ చేసి కమ్యూనికేట్ చేసుకున్నాం. అలా టెక్నాలజీ విస్తరిస్తూ ఇప్పుడు మనము చాలా ముందుకు వచ్చేసాం, చాలా అడ్వాన్స్డ్ ఫీల్డ్స్కి వచ్చేసాం. టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్ లెవెల్లో మనం ఇప్పుడు ఎక్కడో ఉన్నాం. ఈ సోషల్ మీడియాకి కమ్యూనికేషన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, మనము ఎవరికైనా ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా, చెప్పాలన్నా, తెలుసుకోవాలన్నా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకు హెల్ప్ చేస్తుంది. అది స్కిల్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, మోటివేషనల్ స్పీకింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా అని తీసుకుంటే ఇప్పుడు ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అందులో పాపులర్గా ఉండే కొన్ని యాప్స్ ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అనేది ఒక నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్, ట్విట్టర్ అనేది ఒక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ట్వీట్ థింగ్స్, ఇన్స్టాగ్రామ్ అనేది మీరు పోస్ట్ చేయడానికి షార్ట్ వీడియోస్, షార్ట్ స్టోరీస్ అలాంటివి పోస్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. ఎందుకు సోషల్ మీడియా అనేది ఇంపార్టెంట్? ఇప్పుడు నేను దూరం ఉన్నాను, మా పేరెంట్స్తో మాట్లాడాలి, లేకపోతే నేను ఏదో ఒక ప్రాజెక్ట్ పైన పని చేస్తున్నాను, నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇంతకుముందు అయితే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం, బుక్స్ తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మనకి లైబ్రరీ ఈజ్ అట్ అవర్ హోమ్. ఈ ప్లాట్ఫామ్ని మనం యూస్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఫెచ్ చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగితే, మిమ్మల్ని మీరు బ్రాండింగ్ చేసుకోవడానికి, మీ బిజినెస్ని మీరు మార్కెట్ చేసుకోవడానికి, మీ స్కిల్స్ని మీరు చూపించడానికి, మీరు ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి షేర్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియాలో ఉన్న పిట్ ఫాల్స్ ఏంటి? మనం ఏం చేస్తున్నామంటే ఇంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని థింక్ చేయట్లేదు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్కి, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్కి ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. రిమెంబర్ ఆల్వేస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ లైక్ ఏ టెలిఫోన్ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏ రేడియో. మనం ఏమనుకుంటాం, నేను ఏం పెట్టినా నేను చెప్పింది మాత్రమే ఉంటుంది, కానీ ఎవరు నన్ను వినలేరు, నాతో మాట్లాడలేరు అని అనుకుంటాం. అది తప్పు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎన్నో స్టోరీస్ మనం చదివాం. సో ఇలాంటి పవర్ఫుల్ ఎక్విప్మెంట్ని ఆర్ వెపన్ని మనము
మన ఎన్హాన్స్మెంట్కి, మన గ్రోత్కి, మన సక్సెస్కి యూస్ చేసుకోవాలి. కానీ దాంట్లో పోయి మనం పడి వీ షుడ్ నాట్ లూజ్ అవర్ లైఫ్. సో నా ప్రకారం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న సోషల్ మీడియా ఖచ్చితంగా ఒక వరమే. కానీ ఈ వరాన్ని నేను శాపంగా మార్చుకుంటానో, నా జీవితానికి ఒక గెలుపు మెట్టుగా మార్చుకుంటానో నా చేతిలో ఉంది. జై హింద్, జై భారత్, వందే మాతరం.